అంశాంతి సాకార్ మురళి ఈరోజు తేదీ 23/5/25. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలారా, మీకి నా ఒక్కడు దొరికినారు ఈ తీరాన్ని ఇంకా ఆ తీరానికి వెళ్ళేదానికోసం. మీ ఒక్క కాలు ఇప్పుడు పాత ప్రపంచంలో లేదు, మీ ఒక లంగరు వెగిరింది. ప్రశ్న: జాదూగర్ బాబా వండర్ఫుల్ జాదూ యావు చేస్తారు. ఇటువంటి జాదు ఇంకా ఎవరు చేసేదానికి సాధ్యం లేదు. జవాబు: గవ్వ సమానంగా ఉండే ఆత్మాని వజ్ర సమానంగా చేస్తారు. పూతోటికి మాలికడు ముళ్ళల్ని ఇంకా పుష్పాలుగా చేస్తారు. ఇది చాలా వండర్ఫుల్ అయిన జాదు. ఈ ఒక్క జాదు బాబాని చేస్తారు, ఇంకా ఎవరూ చేయలేదు. మనుషులు డబ్బులు సంపాదన చేసేదానికోసము జాదు అని చెప్తుంటారు. అయితే బాబా లాగా జాదు ఇంకా ఎవరు చేసేకి సాధ్యమే లేదు. ఓం శాంతి. మొత్తం సృష్టి చక్రం మరియు డ్రామాల బాబా ఒకేసారి వస్తారు. వేరే సత్సంగాల ఇలాగ ఎప్పుడు చెప్పలేవు. కథ చెప్పేవాళ్ళు తండ్రి ఉంటారు, పిల్లలు కాదు. అక్కడైతే వాస్తవంలో ఫాలోవర్స్ కూడా లేదు. ఇక్కడ మీరు పిల్లలు స్టూడెంట్స్ కూడా ఉన్నారు, ఫాలోవర్స్గా కూడా ఉన్నారు. తండ్రి పిల్లల తోడు తీసుకుని వెళ్తారు. బాబా ఎప్పుడు పోతారో పిల్లలు ఈ కల్మషమైన ప్రపంచం ఇంకా సుందరమైన పుష్పాల ఒక ప్రపంచానికి వెళ్ళి రాజ్యం చేస్తారు. మీ పిల్లల ఒక బుద్ధిలో ఇవన్నీ రావాలి. ఈ శరీరం ఒక ఆంతర్యంలో ఉంటా కూడా ఆత్మ ఖుషీగా ఉంటుంది కదా. ఆత్మకి చాలా ఖుషి ఉండాలి. అనంతమైన తండ్రి వచ్చినారు, అందరికీ వాళ్ళు తండ్రి. ఇది కూడా మీ పిల్లలు తెలుసు. బాకీ ఈ ప్రపంచం అయితే ఎవరికి ఏమీ తెలియదు, అంటే తెలివి లేకుండా ఉన్నారు. బాబా కూర్చొని చెప్తారు, రాముడు మీకు ఎంత తెలివిహీనంగా చేస్తారు, బాబా వచ్చి తెలివివంతలుగా చేస్తారు. మొత్తం విశ్వం పైన రాజ్యం చేసేకి లాయక్గా చేస్తారు, ఇంత తెలివివంతలుగా చేస్తారు. ఈ ఒక స్టూడెంట్ లైఫ్ ఒకేసారి ఉంటుంది. ఎప్పుడు భగవంతుడే వచ్చి చదివిస్తారు. మీ ఒక బుద్ధిలా ఇది ఉండాలి. బాకీ వ్యాపారం వ్యవహారంలా చిక్కేసుకునే వాళ్ళు ఎంతో ఉన్నారు. వాళ్ళ బుద్ధిలా ఎప్పుడు వచ్చే సాధ్యం లేదు. భగవంతుడే వచ్చి చదివిస్తున్నారు. వాళ్ళకి వాళ్ళ వ్యాపారమే గుర్తుంటుంది. పిల్లలు ఎప్పుడు తెలుసు భగవంతుడే వద్దు చదివిస్తున్నారు అంట ఎంత హర్షితంగా ఉండాలి. మళ్ళా పాయి పైసా అంతా ఎందుకు సమయాన్ని వ్యర్థం చేయాలి? భగవంతుని ఒక పిల్లలు కదా, పిల్లలకి అనంతమైన ఖుషి ఉండాలి. కొందరు అయితే చాలా హర్షితంగా ఉంటారు. కొందరు అంటారు, బాబా మురళి నడిపించేదానికి రాదు అంటారు. ఇలాగైతుంది. అరే మురళి ఏం కష్టం లేదు. ఎలాగ భక్తి మార్గంలా సాధు సంతులందరూ అడుగుతుంటారు, ఈశ్వరుడు ఎలా దొరుకుతారు? అయితే వాళ్ళకి తెలియదు కదా. అయితే వేలుని ఇంకా సైగ చేస్తారు, భగవంతుని స్మృతి చేయండి, అంతే ఖుషి అయిపోతుంది. వాళ్ళు ఎవరు? ప్రపంచంలో ఎవరికి తెలియదు కదా. వాళ్ళ తండ్రి గురించే తెలియదు. డ్రామా ఎలా తయారైంది అయితే కూడా మర్చిపోతారు. అలా కాదు, మీ దగ్గర తండ్రి రచన గురించి తెలుసుకున్నారు అంట. అక్కడక్కడ నడత ఎలా ఉంటుందంటే అడగొద్దు, నశాని వెగిరిపోతుంది. ఇప్పుడు పిల్లలొక్క కాలు పాత ప్రపంచం వైపు లేదు కదా. మీకే తెలుసు కలియుగ ప్రపంచం ఇంకా మన కాలు ఎత్నాము, మన నావా అనే లంగరు బయటికి వచ్చింది. ఇప్పుడు మనం వెళ్తున్నాం. బాబా ఎక్కడ తీసుకుని వెళ్తారు? బుద్ధిలా ఉంది. ఎందుకంటే బాబా నావికుడు, తోటకి మాలికుడు. ముళ్ళల్ని పుష్పాలుగా చేస్తారు. ఎలాగా? మాలికుడు కూడా ముళ్ళల్ని పుష్పాలుగా చేయలేడు. అయితే జాదూగరి ఇదేం తక్కువ లేదు. గవ్వ సమానంగా ఉండే ఆత్మని వజ్ర సమానంగా చేస్తారు కదా. ఈరోజు జాదూ చేసేప్పుడు వాళ్ళు కూడా ఎంతో మంది ఉన్నారు, ఎంతో మోసం చేస్తుంటారు. బాబా అయితే సద్గురు అంటారు కదా, సద్గురు అకాలని అంటే సమయం తినదు అంట. ఎంత స్వరాన్ని తీసుకొని చెప్పుతూ ఉంటారు. ఇప్పుడు స్వయం అంటారు, సద్గురు ఒక్కరే, సర్వల సద్గతి దాత ఒక్కరే. వాళ్ళని వారు గురువు అనేవాళ్ళు
ఎంతోమంది ఉన్నారు కదా, తెలుసుకోకుండా ఉండే కారణము వాళ్ళకు కూడా తెలీదు, ఇతరులకు కూడా తెలియదు. ఈ ప్రపంచంలో ఏముంది? పిల్లలకైతే అన్నీ తెలిసింది. బాబా కొత్త ఇల్లు చేస్తున్నారు. ఎలాగా? కొత్త ఇల్లు తయారైనప్పుడు పాత ఇంటితో ద్వేషం వస్తుంది, కొత్త ఇంటితో ప్రేమ వస్తుంది కదా. బుద్ధిలో కూడా కొత్త ఇల్లే గుర్తుండాలి. అనంతమైన తండ్రికి పిల్లలు స్మృతి ఉంచుకోవాలి. మన కోసరం బాబా కొత్త ప్రపంచం అంటే కొత్త ఇల్లు తయారు చేస్తున్నారు. మనం కొత్త ప్రపంచానికి వెళ్తాం. ఆ కొత్త ప్రపంచానికి ఎన్నో పేర్లుంది. సత్యము, హెవెన్, ప్యారడైజ్, వైకుంఠము, ఇలాగా. మీ ఒక్క బుద్ధి పాత ప్రపంచం ఇంకా బయటకు వచ్చింది. ఎందుకంటే పాత ప్రపంచంలో దుఃఖమే దుఃఖం ఉంది కదా. దీనొక పేరే హెల్, ముళ్ళులొక అడవి, రౌరవ నరకము, కంసపురి. దీని అర్థం కూడా జనాలకి తెలీదు. రాయి బుద్ధిగా ఉన్నారు. భారతం ఒక పరిస్థితి చూడండి ఎలాగైంది. బాబా అంటారు ఈ సమయంలో అందరూ రాయి బుద్ధిని. సత్యుగంలో ఎప్పుడు పారస్ బుద్ధిగా ఉంటారో యథా రాజా రాణి తథా ప్రజలు కూడా ఉంటారు. ఇక్కడైతే ప్రజలపైన రాజ్యం. అందుకే అందరూ స్టాంప్స్ తయారు చేస్తుంటారు. మీ పిల్లల ఒక బుద్ధిలో ఇది గుర్తుకుంచుకోవాలి. శ్రేష్టాతి శ్రేష్టమైన వాళ్ళు ఒక్క బాబా. మళ్ళా సెకండ్ నంబర్ ఉన్నతంగా ఎవరున్నారు? బ్రహ్మ, విష్ణు, శంకర్లు. వాళ్ళకి కూడా ఉత్తములు అని చెప్పలేము. శంకరునికి ఒక డ్రెస్ చూడండి ఎలా చేస్తున్నారు అంటుంటారు కదా. వాళ్ళు సారాయి తాగేవాళ్ళు, మళ్ళా సిగరెట్ తాగేవాళ్ళు. ఇది కూడా నిందనే కదా. ఈ ఒక విషయాలు ఉండదు. తన ధర్మాన్ని మర్చిపోయినారు. తన దేవతల కోసము ఏమేమో చెప్తుంటారు. ఎంత మర్యాద పాగొట్టేస్తున్నారు కదా. అందుకే బాబా చెప్తారు నా ఒక మర్యాద, శంకరుడు బ్రహ్మ ఒక మర్యాద, విష్ణు ఒక మర్యాద ఉండదు. వాస్తవంలో గుప్తంగా ఇవన్నీ కూడా ఉన్నాయి. ఎందుకంటే విష్ణు అంటే రాధాకృష్ణ. ఇప్పుడు కృష్ణుడు చిన్న పిల్లడు. అతను ఒక మహిమ ఎంత ఉన్నతంగా గాయనం చేసినారు. బ్రహ్మ తర్వాత సన్యాసత్వాన్ని తీసుకుంటారు కదా. వాళ్ళే చిన్న బిడ్డగా అవుతారు, పవిత్రంగా ఉంటారు. పాపాల గురించి వాళ్ళకి తెలిసేలే. శ్రేష్టాతి శ్రేష్టమైనోళ్ళు బాబా. మళ్ళా జనానికి ఏమీ తెలీదు. పాపము ప్రజాపిత బ్రహ్మ కూడా ఉండాలి కదా. ప్రజాపిత బ్రహ్మాని చూపిస్తారు శరీరధారిగా. అజమీర్లో ఒక మందిరం కూడా ఉంది. మీసము, గడ్డము బ్రహ్మాకి చూపించినారు, శంకరునికి, విష్ణుకి చూపిరు. ఇవన్నీ అర్థం చేసుకునే విషయాలు. ప్రజాపిత బ్రహ్మ సూక్ష్మ వతనంలా ఎక్కడి ఇంకా వచ్చినారు? వాళ్ళు ఎక్కడి ఇంకా వచ్చినారు? ఈ సమయము బ్రహ్మ సంతానము ఎవరు రాసినారు? ప్రజాపిత బ్రహ్మ కుమార్. ఇంతమంది ఖచ్చితంగా ఉండారంటే ప్రజాపిత బ్రహ్మ కూడా ఉండొచ్చు కదా. చైతన్యంలా ఖచ్చితంగా ఉండి వెళ్ళిండొచ్చు కదా. ప్రజాపిత బ్రహ్మగా పిల్లలకి జన్మం ఇచ్చేదా, లేదా ఇంకేమైనా చేస్తారా? భలే ఆదిదేవ బ్రహ్మ, ఆదిదేవి సరస్వతి అంటారు. అయితే వాళ్ళ పార్ట్ ఏమి ఎవరికి తెలియదు. రచన అయితే రచిస్తారు, ఉండి వెళ్ళన్నారు కదా. బ్రాహ్మణులకి శివబాబా దత్తు తీసుకుంటారు. లేదు అంటే బ్రహ్మ ఎక్కడి ఇంకా వచ్చినారు? ఇదన్నీ కొత్త విషయాలు కదా. ఎప్పటి వరకు బాబా రారో అప్పటి వరకు ఎవరికి తెలియదు. ఎవరిది ఏ పార్ట్ ఉందో దాన్ని అభినయిస్తూ ఉంటారు. బుద్ధిలా ఏ పార్ట్ అభినయించాలి, ఎప్పుడు రావాలి, ఏమొచ్చి చేయాలి ఎవరికి కూడా తెలియదు. ఇప్పుడు మీకే తెలుసు, మనము తెలుసుకున్నాము. వీళ్ళు గురువునా, టీచరా, తండ్రా? లేదు. సద్గతి ఇచ్చేవాళ్ళు బాబా కదా. వాళ్ళు వాళ్ళ ధర్మాన్ని రచిస్తారు, గురువులు కాదు. బాబా పిల్లల్ని రచిస్తారు, చదివిస్తారు. తండ్రిగా, టీచర్గా, గురువుగా ముగ్గురు రూపంలో ఉన్నారు. ఇంకా ఎవరు ఇలాగ చదివించేదానికి సాధ్యం లేదు. వేరే ఎవరి దగ్గర కూడా ఈ జ్ఞానం లేదు కదా. అనంతమైన బాబానే జ్ఞాన సాగరుడు. ఖచ్చితంగా జ్ఞానాన్ని వినిపిస్తారు. బాబా స్వర్గముఖ రాజ్య భాగ్యాన్ని ఇచ్చినారు, మళ్ళా ఇప్పుడు ఇస్తూ ఉన్నారు. బాబా అంటారు మళ్ళా మీరు 5000 సంవత్సరాల తర్వాత వచ్చి దొరుకుతారు.
పిల్లల ఒక ఆంతర్యంలో ఖుషి ఉండాలి. ఎందుకంటే మొత్తం ప్రపంచము పొడుకుతా ఉంది, మనకైతే దొరకనారు కదా. బాబా అంటారు, పిల్లలారా 5,000 సంవత్సరాల తర్వాత నేను వచ్చి చిక్కినాను. పిల్లలే అంటారు, హా బాబా మేము ఎన్నోసారి మీతో కలుసుకున్నాము అంటారు. ఎవరు మిమ్మల్ని కొట్టొచ్చు, తిట్టొచ్చు, అయితే ఆంతర్యంలో ఖుషి ఉంది. బాబా దొరికినారు, వాళ్ళని స్మృతి చేయాలి. స్మృతిని ఇంకా ఎన్ని పాపాలు నశిస్తాయి కదా. బలహీనతలు, హబలేలు ఎక్కువ బాబాని స్మృతి చేస్తారు, వాళ్ళ పాపాలు కూడా ఎక్కువ నశిస్తుంది. ఎందుకంటే అత్యాచారాలు కూడా జరుగుతుంది కదా. అత్యాచారం అయినప్పుడు బుద్ధి బాబా వైపే వెళ్ళిపోతుంది. శివ బాబా రక్షణ చేయండి, స్మృతి అయితే మంచిగా వస్తుంది కదా. ప్రతిరోజు కొట్టుపించుకుంటుంటారు, బాబాని స్మృతి చేస్తారు, ఇది కూడా మంచిదే అంటారు బాబా. భలే చనిపోవచ్చు, అయితే బలిహారి వెళ్ళాలి. కొట్లు తింటుండొచ్చు, అయితే స్మృతి చేస్తారు అంటారు. గంగా జలము నోటిలా ఉండాలి, గంగా తీరంలా ఉండాలి, అప్పుడు మన ప్రాణము బయటికి పోవాలి అంటారు. మీకు ఎప్పుడు ఎవరైనా కొడతారో అప్పుడు బుద్ధిలో తండ్రిని, ఆస్తిని స్మృతి చేయండి. అంటే మాతలికి బంధనం ఉంటుంది కదా. బాబా అంటారు వారసత్వాన్ని స్మృతి చేయండి. ఇలా ఎవరు చెప్పలేదు, బాబా అంటారు వారసత్వాన్ని స్మృతి చేయండి. బాబాతో వారసత్వము ఖచ్చితంగా గుర్తుకొస్తుంది కదా. శివ బాబా తోడు వారసత్వం గుర్తుకు రావాలి. వాళ్ళు వికారాని కోసం కొడతారు, అయితే బాబా స్మృతి కూడా ఇస్తారు కదా. తండ్రిని ఇంకా వారసత్వం పొందండి, పాపాలు కూడా నశిస్తాం. ఇది కూడా డ్రామాల గుర్తమైన కళ్యాణమే అంటుంటారు. యుద్ధము కళ్యాణం కొరకు కొట్టేది కూడా మంచిదే అంట. ఈ రోజుల్లో పిల్లలు ప్రదర్శిని, మేళా, సర్వీసు జోరుగా చేస్తున్నారు. నవ నిర్మాణ ప్రదర్శిని తోడు రాయండి, గేట్ వే టు హెవెన్ అని 2 అక్షరాలు ఉండాలి. కొత్త ప్రపంచం ఎలా స్థాపన అవుతుంది? దానొక ఎగ్జిబిషన్ మనుషులు విని ఖుషి అవుతారు. కొత్త ప్రపంచం ఎలా స్థాపన అవుతుంది, అందుకొరకు చిత్రాలు చేస్తున్నారు. ఇప్పుడు చూడండి, స్వర్గం ఒక గేటు, ఈ అక్షరం మంచిగా ఉంది కదా. అక్కడ యుద్ధం ఏం చేస్తున్నారో దాని ద్వారా కూడా గేట్ ఓపెన్ అవుతుంది. గీతలో కూడా భగవంతుడు చెప్తున్నారు, నేను వస్తాను, వచ్చి రాజయోగం నేర్పిస్తాను, మనుష్యుల నుండి దేవతలుగా చేస్తాను. అంటే కొత్త ప్రపంచము స్థాపన అవుతుంది కదా. మనుషులు ఎంతో ప్రయత్నం చేస్తారు, చంద్రుడి దగ్గర వెళ్ళి చూస్తారు, భూమి ఉంది, ఇంకా మనుషులకి ఏమీ కనిపించదు. ఇంతైతే విన్నారు, లాభం ఏముంది? ఇప్పుడు రియల్ సైలెన్స్లా వెళ్ళాలి, అశరీరిగా కావాలి. అదైంది నిశ్శబ్దమైన ప్రపంచం. మీరే మృత్యుని కోరుకుంటారు, శరీరం వదలాలి అంట. బాబాని మృత్యు కొరకు పిలుస్తారు, అంటే మమ్మల్ని తోడు తీసుకుని వెళ్ళండి, ముక్తి జీవన్ముక్తిలో తీసుకుని వెళ్ళండి. అయితే వాళ్ళకి ఏం అర్థం అవుతుంది? పతిత పావనుడు వచ్చినారు, కాలానికి కూడా కాలాన్ని పిలుస్తారు కదా. ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు, బాబా వస్తారు అంటారు, పదండి ఇంటికి. ఇప్పుడు ఇంటికి వెళ్తాం, బుద్ధిని ఇంకా పని తీసుకోవాలి. కొందరు పిల్లలు ఒక బుద్ధిలో వ్యాపారం, వ్యవహారమే పరిగెత్తుతూ ఉంటుంది. ఎవరైనా అనారోగ్యంగా ఉంటే ఏం చేయాలి? ఎన్నో రకాలైన సంకల్పాలు వస్తూ ఉంటాయి. బాబా అంటారు, ఇక్కడ మీరు కూర్చొని ఉన్నారంటే ఆత్మ ఒక బుద్ధి తండ్రి మరియు వారసత్వం వైపు ఉండాలి. ఆత్మని గుర్తు చేసుకోండి, తెలుసుకోండి. సంతానము లండన్లో ఉంది, సమాచారం వచ్చింది, అనారోగ్యంగా ఉన్నారు, అంతే, బుద్ధి వెళ్ళిపోతుంది. మళ్ళా జ్ఞానం బుద్ధిలో కూర్చోదు. ఇక్కడ మీరు కూర్చొని ఉంటే కూడా బుద్ధి అది గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఎవరికైనా పతి అనారోగ్యంగా ఉంటే స్త్రీ ఆంతర్యంలో అలజడ జరుగుతూ ఉంటుంది, బుద్ధి వెళ్తుంది కదా. మీరు ఇక్కడ కూర్చొని ఉన్నారు, శివబాబాని స్మృతి చేస్తున్నారా? అహో సౌభాగ్యం. ఎలాగ వాళ్ళు పతిని, గురువుని గుర్తు చేసుకుంటారో మీరు బాబాని గుర్తు చేసుకుంటున్నారు. మీకు 1 నిమిషం కూడా వేస్ట్ చేయకూడదు. బాబాని ఎంత స్మృతి చేస్తారు, సేవ చేస్తారు చూడాలి. బాబా గుర్తుకొస్తారా?
బాబా అంటారు భక్తులకి వెళ్ళి చెప్పండి. ఎవరు చెప్తున్నారు? శివ బాబానే కదా. శ్రీకృష్ణుని యొక్క భక్తులు ఏం చెప్తారు? వాళ్ళంటారు శ్రీకృష్ణుడు కొత్త ప్రపంచాన్ని స్థాపన చేస్తారు. చనిపోయినారా? క్రైస్తుని కూడా గాడ్ ఫాదర్ అంటారు. శ్రీకృష్ణుని అలా చెప్పలేం కదా. పరంపిత పరమాత్మనే పాత ప్రపంచాన్ని కొత్త ప్రపంచంగా చేస్తారు. ఇదైతే ఒప్పుకుంటారు. కొత్త దాన్ని ఇంకా పాతగా, పాత దాన్ని ఇంకా కొత్తగా అవుతుంది. ఇప్పుడు సమయం ఇచ్చినారు. మనుషులు ఘోర అంధకారంలో ఉన్నారు. మీ కోసరము బాబా అరిచేతిలో స్వర్గాన్ని తెచ్చినారు. బాబా అంటారు నేను మీకు ఈ స్వర్గానికి మాలికలుగా చేసి వచ్చినాను. అయితారా? వా, ఎందుకు కారు? మంచిది, నన్ను స్మృతి చేయండి, పవిత్రంగా కాండి. స్మృతిని ఇంకా పాపాలు కూడా నశిస్తుంది. పిల్లలకి తెలుసు వికర్మాల ఒక భారము ఆత్మ పైన ఉంది, శరీరం పైన కాదు. శరీరం పైన భారం ఉండేదైతే శరీరాన్ని కాలుస్తున్నప్పుడు ఆ పాపాలు కూడా కాలిపోవాలి కదా. ఆత్మ అయితే అవినాశి, దాంట్లో తుక్కు పడుతుంది. దాన్ని తీసే దానికోసము బాబా యుక్తిని చెప్తారు, నన్ను స్మృతి చేయండి. పతితుల నుండి పావనంగా అయ్యే యుక్తి ఎంత మంచిగా ఉంది కదా. మందిరం చేసేవాళ్ళు, శివ బాబా పూజ చేసేవాళ్ళు భక్తులు కదా. పూజారి కూడా పూజ్యులు అని చెప్పలేము. అచ్చా, मीठे मीठे सिखलदे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते। धारण కొరకు ముఖ్య సారం. ముందు ఎవరిని మొత్తం ప్రపంచం పొడుకుతా ఉందో ఆ బాబా మనకి దొరికినారు. ఇది ఒక ఖుషీలో ఉండాలి, స్మృతి ఉండాలి, పాపాలు కట్ కావాలి. అందుకోసము ఎటువంటి పరిస్థితిలో కూడా తండ్రిని వారసత్వాన్ని స్మృతి చేస్తూ ఉండండి. ఒక నిమిషం కూడా తన సమయాన్ని వ్యర్థం చేయొద్దు. రెండోది, ఈ పాత ప్రపంచం ఇంకా బుద్ధి అనే లంగర్ని తీసేయాలి. బాబా మన కొరకు కొత్త ఇల్లు తయారు చేస్తున్నాడు. ఇది రౌరో నరకం, కంసపురి. మనం వెళ్తున్నాము విష్ణుపురిలో. సదా ఈ స్మృతిలో ఉండాలి. వరదానం: విహంగ మార్గమొక సేవ ద్వారా విశ్వ పరివర్తన అనే కార్యాన్ని సంపన్నంగా చేసేవాళ్ళు సత్యమైన సేవాధారీ భవ. విహంగ మార్గమొక సేవ కొరకు సంఘటనలో రూప బసంతుగా కాండి. ఈ రెండు విషయాల బ్యాలెన్స్గా ఉండాలి. ఇలాగా రూపం బసంతు రూపం ఇంకా ఒక సమయం కూడా అనేక ఆత్మలకి సందేశాన్ని ఇచ్చే కార్యం చేస్తారు. అలాగే రూపుడు అంటే స్మృతి అనే బలం ద్వారా, శ్రేష్ఠ సంకల్పాలనే బలం ద్వారా విహంగ మార్గం ఒక సేవ చేయండి. అందుకే ఇన్వెన్షన్ తీయండి. తోడు సంఘటనలో దృఢ సంకల్పం ఇంకా పాత సంస్కారాలు, స్వభావము, నడత అనే నూగుల్ని యజ్ఞంలా స్వాహా చేయండి. అప్పుడు విశ్వ పరివర్తన అనే కార్యము సంపన్నమవుతుంది. అంటే యజ్ఞం ఒక సమాప్తి అవుతుంది. స్లోగను: బాలకుడు మరియు మాలికుడు రెండు బ్యాలెన్స్గా ఉన్నప్పుడే ప్లాన్ ప్రాక్టికల్లా తావచ్చు. బాలకుడు మరియు మాలికుడు అనే బ్యాలెన్స్ ద్వారా ప్లాన్ని ప్రాక్టికల్గా తాండి. ಅವ್ಯಕ್ತ ಇಶಾರ ఆత్మిక రాయల్టీ ಮತ್ತು పవిత్రత అనే పర్సనాలిటీ ధారణ చేయండి. ఈ ఈశ్వరీయ సేవలో పెద్ద పుణ్యమైంది పవిత్రతని దానం ఇచ్చేది. పవిత్రంగా ఉండాలి, ఇతరులు కూడా చేసేయాలి, పుణ్య ఆత్మలుగా కావాలి. ఎందుకంటే ఏ ఆత్మ మహాపాపం ఇంకా విడుదల చేస్తుంది. అపవిత్రత ఆత్మాన్ని చంపేస్తుంది, పవిత్రత జీవితాన్ని దానమిస్తుంది. ఇతరులు ఒక దుఃఖాన్ని తీసుకొని సుఖాన్ని ఇస్తుంది. ఇదే అన్నిటికీనా పెద్ద పుణ్యం ఒక పని. ఇటువంటి పుణ్యం చేస్తూ చేస్తూ పుణ్యాత్మలుగా తయారవుతారు. ఓం శాంతి.